ప్రజా రవాణాలో మహిళల భద్రతే లక్ష్యంగా చేపట్టిన అభయ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చింది. అబలను ఆపద సమయాల్లో మీట నొక్కితే పోలీసులు ప్రత్యక్షమయ్యేలా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం గురించి రవాణా శాఖ అధికారులతో ఈటీవీ ముఖాముఖి. ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వారికి రక్షణ కల్పించేందుకు అభయ పేరిట ఆటోలు, క్యాబులు, ఇతర రవాణా వాహనాల్లో ప్రత్యేక రక్షక పరికరాలను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటోలు, క్యాబులు, ఇతర వాహనాల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేస్తుంది. ఈ అభయ పరికరాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, వీటిని ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు కృష్ణా జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ అభయ ప్రాజెక్టు చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మహిళలకు, పిల్లలకు సురక్షితమైనటువంటి రవాణా సదుపాయాన్ని కల్పించడం కోసం ఈ యొక్క అభయ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగిందండి. ముందుగా ఆటో రిక్షాలకి ఐఓటీ డివైసెస్ అనేటువంటి డివైస్ని ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ ఐఓటీ డివైస్ రవాణా శాఖ, పోలీసు శాఖలతో అనుసంధానమై ఉంటుంది. ఈ ఐఓటీ డివైస్ అనేటువంటిది ఇక్కడ మనం డ్రైవర్ పక్కన బిగిస్తాము. ఇక్కడ సీట్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్స్కి ముందుగా అక్కడ క్యూఆర్ కోడ్ కనుక వాళ్ళ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని కనుక పరిశీలించినట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా ఈ యొక్క వెహికల్ డీటెయిల్స్, అట్లాగే కూర్చున్న డ్రైవర్ యొక్క డీటెయిల్స్, డ్రైవర్ ఫోటో కూడా ఏ ప్యాసింజర్ యొక్క మొబైల్ ఫోన్లో డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన తర్వాత చూసుకుని డ్రైవర్ ఫోటోని మొబైల్లో డిస్ప్లే అయినటువంటి ఫోటోని మ్యాచ్ చేసుకున్న తర్వాత, ఓకే అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది, ఎక్కడి వరకు వెళ్ళాలనేది ఇక్కడ మనం దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి 3 పాసిబుల్ రూట్స్ని మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఆ 3 రూట్లలో కనుక ఆటో వెళ్తుంటే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆటో కనుక రూట్ డీవియేట్ అయితే ఇమీడియట్గా అలర్ట్ మెసేజ్ వస్తుంది, ప్యాసింజర్కి వస్తుంది. అట్లాగే ప్యాసింజర్ ఇచ్చినటువంటి వాళ్ళ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్కి వెళ్తుంది. ఈ విధంగా వాళ్ళు కనుక ఏదైనా ప్రమాదాన్ని కనుక శంకించినట్లయితే ఇమీడియట్గా ఇక్కడ ప్యానిక్ బటన్ ఉంటుంది. ఈ ప్యానిక్ బటన్ కనుక పుష్ చేసినట్లయితే ఇమీడియట్గా హెల్ప్ అనేటువంటి సౌండ్ వస్తుంది. తర్వాత ఇది పుష్ చేసిన తర్వాత వితిన్ 100 మీటర్స్లోనే ఆటో రిక్షా ఆగిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇమీడియట్గా పోలీస్ వారికి ఈ యొక్క అలర్ట్ మెసేజ్ వెళ్ళి ఈ యొక్క ఆటోని వెంటనే అక్కడ నియర్ బై ఉన్నటువంటి టీమ్స్, పోలీస్ టీమ్స్ కానీ, రవాణా శాఖ టీమ్స్ కానీ వెళ్ళి అక్కడ వారికి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఈ యొక్క అభయ ప్రాజెక్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. ఈ యంత్రాలన్నిటి కూడా ఏ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నారు? ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఆటో రిక్షాల్లో పెట్టేదానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయండి. తర్వాత స్పేజ్డ్ మేనర్లో అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్లో కూడా ఈ డివైస్లు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కృష్ణా జిల్లా చూస్తే మొత్తం ఎన్ని వాహనాల్లో వీటిని అరేంజ్ చేయడం జరిగింది? ఇది ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి? ఇప్పుడు ట్రయల్ రన్లో మనం 50 వెహికల్స్లో పెట్టి టెస్ట్ చేయడం జరిగింది. టెస్టింగ్ అంతా ఓకే అయిపోయింది. ఓకే, ఆపత్కాలంలో వీళ్ళు ఫిర్యాదు చేస్తే పానిక్ బటన్ నొక్కిన తర్వాత ఎంతసేపట్లో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ప్యానిక్ బటన్ నొక్కిన వెంటనే మొట్టమొదటిగా జరిగేది వితిన్ 100 మీటర్స్లో ఇది ఆటో ఆగిపోవడం జరుగుతుంది, ముందుకు వెళ్ళదు. అది ప్యానిక్ బటన్ నొక్కిన తర్వాత మాత్రమే మేము వారి యొక్క ట్రాకింగ్ అనేది తీసుకుంటాం తప్ప నార్మల్గా అయితే వాళ్ళ యొక్క ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. వెంటనే నియర్ బై ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నియర్ బై ఉన్న పోలీస్ టీమ్కి మెసేజ్ వెళ్తుంది. వితిన్ 10-15 మినిట్స్లో అక్కడికి టీమ్స్ చేరుకోవడం జరుగుతుంది. వీటిని మొత్తం ఈ పరికరాలంటే కూడా ఎట్లా సార్, అంటే అమౌంట్ పే చేయాలి, అంటే ఉచితంగా ఏర్పాటు చేస్తారా? ఆటో డ్రైవర్లకు మీరు ఏం చూస్తారు? ఆటో డ్రైవర్లకి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే ఈ యొక్క డివైస్ని ఉచితంగా ఆటోల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే చాలామంది అంటే ఏం జరుగుతుందో, ఏమన్నా మాకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అనేటువంటి ఒక అపోహ ఉంటుంది డ్రైవర్లు కూడా. సో వాళ్ళకు మీరేం చూస్తారు మన రవాణా శాఖ తరఫున? ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిందంటారా ఈ వ్యవస్థను? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డివైస్ని పెట్టవలసిందే. ఎక్కడో 1 or 2% తప్పు డ్రైవర్లు ఉంటారు తప్ప దాదాపు అందరూ కూడా మంచి డ్రైవర్లు ఉంటారు. కాబట్టి ఆ 1 or 2% లేకపోతే 5% ఎవరైతే ఈ నేరాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారో అట్లాంటి డ్రైవర్ యొక్క ఆగడాలు అరికట్టడం కోసమే ఈ డివైస్లు.
ఇది మొత్తం మీద మహిళలకు ప్రజా రవాణా వాహనాల్లో ఆటోలో కానీ క్యాబుల్లో కానీ ప్రయాణించేటటువంటి మహిళలకు పూర్తి రక్షణ కల్పించడము, వాళ్ళకి భరోసా నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో వీలైనంత త్వరలోనే కృష్ణా జిల్లాలోనూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటోలను కూడా రవాణా శాఖ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.